తెలుగుదేశం అనుకూలానికి సంబంధించినటువంటి యూట్యూబర్లు కూడా అందులో వస్తారు. తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఆ మా టీవీలోనైనా, జీటీవీలోనైనా, వీటెట్లోనైనా వస్తారు, ఈటీవీలోనైనా ఆ ప్రోగ్రామ్ లో వస్తారు. ఏదో గెస్ట్ అపీరెన్స్ లేకపోతే సరదాగా స్కిట్ లో యాడ్ చేస్తాము ఇట్లాంటిది. అదే యాంటీ టీడీపీ ఉన్నటువంటి వాళ్ళు కానీ న్యూట్రల్ గా ఉన్నోళ్ళు, మళ్ళీ యాంటీ టీడీపీ కూడా అక్కర్లా, న్యూట్రల్ గా ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు ఎవరు రానియరు. న్యూట్రాలిటీ పనికిరాదు. మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే లేదా బుల్లితెర రంగంలోనైనా సరే తెలుగుదేశం అనుకూలుడైతే మాత్రమే మీకు అవకాశాలు లభిస్తే 100కి 80%. ఒక 20% మాత్రమే రెండో ఛాన్స్, అది కూడా న్యూట్రల్ గా ఉంటేనే. ప్రో వైసీపీ, ప్రో కాంగ్రెస్ అంటే అవకాశాలు ఉండవు. తర్వాత దాన్ని కాస్త మార్చినటువంటి కేసీఆర్. కేసీఆర్ ఎప్పుడైతే బీఆర్ఎస్ చేతికి వచ్చిందో, అదే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందో, అప్పటి నుంచి తొక్కి నారదీసి దారిలో పెట్టాడు అలానే. అప్పటి నుంచి టీఆర్ఎస్ అనుకూలమైనటువంటి వాళ్ళకి కూడా వచ్చినాయి అవకాశాలు. తర్వాత ఇక్కడ ఆంధ్రాకి ఆ ఛాయిస్ లేదు, ఎందుకు స్టూడియోలో అక్కడ ఉన్నాయి, యాక్టర్లు అందరూ అక్కడ ఉంటారు. కాబట్టి అసలు ఇక్కడ ఎవరు గుర్తించారు? ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఇప్పుడు రేవంత్ రెడ్డిని అందరు వెళ్ళి పలకరించి వచ్చారు. ఎందుకని? చంద్రబాబు నాయుడు శిష్యుడని. కేసీఆర్కి అందరు వెళ్ళి అభినందనలు చెప్పొచ్చారు. జగన్ కి సినిమా టిక్కెట్ల ధరలు తగ్గించేదాకా వచ్చి పలకరించిన వాళ్ళు లేడు కదా. అది తేడా. ఒక రకంగా ఈ 5 ఏళ్లలో సినిమా ఇండస్ట్రీ మీద లేదంటే ఆయన చూపించిన వివక్షతనాలో దాన్ని, లేదంటే వాళ్ళ నుంచి వచ్చిన వ్యతిరేకత, టికెట్ల ఇష్యూస్ లో కానీ, షోల్లో కానీ, కొత్త సినిమాలు ఎక్స్ట్రా షోస్ విషయంలో ఇప్పుడు 250, 350 రూపాయల టికెట్